హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఫిలాజో కొత్తపేటలో ఉంది కదా, సో దానికైతే మేము వెళ్ళిపోయాము. సో ఈరోజు నేను దాని టోటల్ రివ్యూ అనేది ఇస్తానండి. సో అక్కడ వాళ్ళ మాక్టైల్స్ అనేవి 49 రూపీస్తో అయితే స్టార్ట్ అవుతున్నాయి. అది వచ్చేసి మీరు ఫస్ట్ పే చేస్తారు కదా, ఆ అమౌంట్లో అయితే యాడ్ అయ్యేది. ఇది అయితే ఎక్స్ట్రా ఛార్జెస్తో అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో అక్కడ మాకు ఇచ్చిన బఫెట్ వచ్చేసి ఒకటి వెజ్ ఉంది అండ్ ఒకటి నాన్ వెజ్ ఉందండి. నాన్ వెజ్లో అయితే మాకు ఇట్ కాస్టెడ్ అరౌండ్ 950 ప్లస్ జిఎస్టీ అండి. సో దే గేవ్ అస్ టోటల్ సమ్ అమౌంట్ ఆఫ్ స్టార్టర్స్ వాళ్ళే కంటిన్యూస్గా వచ్చి మాకైతే ఫీడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్స్, మీరు చూసారు కదా, ఫ్రాన్స్ అయితే మాకు కాస్త గ్రేవీ ఫ్రాన్స్ అయితే సర్వ్ చేశారు. అండ్ దట్ వన్ ఇస్ ఫిష్ అండి. ఫిష్ బాగుంది, ఫ్రాన్స్ బాగుంది. దాంతోపాటు మాకైతే చికెన్ జాయింట్ ప్లస్ చికెన్ గార్లిక్ చికెన్ ఏదో అది ఫ్రై చేసి ఇచ్చారు. అండ్ స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్స్, ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్, ఇది వచ్చేసి వెజ్ కోఫ్తా, వెజ్ షామీ లాంటిది అలా అయితే ఇచ్చారు. అండ్ అందులో వచ్చేసి పొటాటోస్ ఉంది కదండి, చిల్లీ పొటాటోస్, అదైతే అస్సలు బాగాలేదండి. చీజీ పొటాటోస్ అది చాలా హార్డ్గా ఫ్రై చేసేసారు. సో ఇది వచ్చేసి వాళ్ళ ప్లాటర్స్ అండి, డెజర్ట్ ప్లాటర్స్. సో అన్నీ ఎక్కువ లేవండి, బట్ మినిమంగా ఉన్నాయి. అండ్ టేస్ట్ అవన్నీ అయితే బాగానే ఉన్నాయండి. యూ కెన్ జస్ట్ ఫర్ వన్స్ యూ కెన్ గో అండ్ టేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ మెయిన్ మెన్యూ అనేది అంత ఏం నాకైతే నచ్చలేదండి. ఇది వచ్చేసి షాహీ కబాబ్, ఇదైతే బాగుంది. అండ్ ఇది వచ్చేసి కీమా అండ్ రోటీ. ఆ రోటీ నాకు అంత నచ్చలేదు. అండ్ ఇది కూడా నాకు అంత నచ్చలేదండి. వాళ్ళది నూడిల్స్ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, వర్ఫల్స్ ఉన్నాయి, మోమోస్ చేస్తున్నారు. మోమోస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, నాకైతే అంత నచ్చలేదు. అండ్ ఈ స్టార్టర్స్ అవన్నీ అయితే అంత బాగాలేదండి. దీంతో కంపేర్ చేసుకుంటే అది అబ్సల్యూట్ బార్బిక్యూ అండ్ బార్బిక్యూ వాళ్ళవి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ అండ్ సేమియా సేమ్ టేస్ట్ అండి. ఎక్కడ బార్బిక్యూస్లో ఎక్కడ టేస్ట్ చేసినా అదే సేమ్ టేస్ట్తో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే బర్త్డేకి కేక్స్ అనేవి ఇవ్వరండి. మీరు ఒక బర్త్డే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ కెన్ టేక్ యువర్ ఓన్ కేక్ అండ్ గో అండ్ సెలబ్రేట్, ఆర్ ఎల్స్ దే ఆర్ నాట్ గివింగ్ యూ ఎనీ అలా ఏమి ఇవ్వడం లేదు. సో అక్కడ అడిగితే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి అన్నారు. సో దే ఆర్ నాట్ గివింగ్ ఇట్. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళు చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి బ్లూ మింట్ అండ్ ఒకటి వచ్చేసి ఆరెంజ్తో ఏదో చేస్తున్నా అని అన్నారు. అండ్ ఒకటి వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్ అనేది అక్కడ స్పెషల్ అంట. సో అది అయితే మేము తీసుకున్నాము. సో స్టార్టర్స్కి వచ్చేసి వాళ్ళు వెజ్ నాన్ వెజ్ రెండు అయితే సర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము వెజ్ది అండ్ నాన్ వెజ్ది సెలెక్ట్ చేసినా కూడా సో వాళ్ళైతే మాకైతే రెండు ప్రొవైడ్ చేశారు. పనీర్ స్టార్టర్స్ ఇచ్చారు. మేము పనీర్ అవి ఏం వద్దన్నాము, ఎందుకంటే పనీర్ అంత మంచిగా అనిపించలేదు మాకు. పైనాపిల్ స్టార్టర్స్ ఇచ్చారు, అది అంతలా బాగాలేదు. అందులో మాకు చాలా నచ్చిందంటే ఫ్రాన్స్ అనేది బాగా నచ్చినాయండి. చాలా అంటే చాలా, అంటే ఎక్కడ చూసినా మాకు క్రిస్పీ ఫ్రాన్స్ అనేది ఇస్తారు. వీళ్ళైతే కాస్త గ్రేవీలా చేసి ఇచ్చారు. సో అది బాగుంది. అండ్ ఫిష్ కూడా డిఫరెంట్ టైప్లో అయితే సర్వ్ చేశారండి. సో చిల్లీ గార్లిక్ అలా టైప్లో అయితే చేసి ఇచ్చారు. ఫిష్ కూడా చాలా బాగుంది. ప్రాన్స్ చాలా బాగున్నాయి. చికెన్ అయితే నార్మల్ అండి, అన్ని చోట్ల ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చికెన్ స్టార్టర్స్ అయితే మాకు వచ్చేసి ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది నాన్ వెజ్ అండి. నాన్ వెజ్లో అయితే ఒక చికెన్ కొరియాండర్ సూప్ అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అయితే 2 టైప్ ఆఫ్ కర్రీస్ అయితే వాళ్ళు పెట్టారు. అండ్ విత్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇవి అయితే నాన్ వెజ్ చికెన్ అండ్ ఒకటి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే పెట్టారు అక్కడ. రైతా. అండ్ ఇది వచ్చేసి వెజ్ వాళ్ళు వచ్చేసి వెజ్లో అయితే నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ బిర్యానీ అయితే పెట్టారు. అండ్ వచ్చేసి నూడిల్స్ అండ్ గ్రేవీ మంచూరియన్ లాంటిది అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి వెజ్ కోర్మాస్, బేడీ కోర్మా ఒకటి ఉంది, ఒకటేమో ఆలూ టైప్లో ఏదో ఉంది, పనీర్ ఉంది. అండ్ ఒకటి వచ్చేసి వైట్ రైస్. అండ్ ఇది వచ్చేసి వెజ్ వాళ్ళ సూప్ అండి. అండ్ పిల్లలకు వచ్చేసి
5 to 10 years వరకు అయితే 499 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుందండి. సో మేమైతే అలా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి మా డిన్నర్కి అయితే వెళ్ళాము మేము. సో అలా మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మీరు పిన్ చేయండి, సో దట్ ఐ కెన్ క్లారిఫై యువర్ కమెంట్స్. అండ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను క్లారిఫై చేయగలను. బాయ్.